హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. బిగ్ బాస్ 8 తెలుగులో నిన్న ఇచ్చిన ఎమోషనల్ స్ట్రోక్కి ఆడియన్స్ బుర్ర పాడైపోయింది. నామినేషన్ల హీట్ చూద్దామనుకుంటే మణికంఠ దెబ్బకి అందరికీ నీరసాలు వచ్చేసాయి. ఇక ఆ ఎపిసోడ్ నుంచి తేరుకొని కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందని చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు. అయితే ఈరోజు ఎపిసోడ్లో పెద్దగా మసాలా ఏం కనిపించలేదు. ఉన్న ముగ్గురు చీఫ్లకి కంటెస్టెంట్లను డివైడ్ చేసి 3 టీములుగా మార్చారు బిగ్ బాస్. మరి ఎవరు ఏ టీంలోకి వెళ్లారు, ఏ టీంలకి పోటీ పడింది అనేది ఈరోజు హైలైట్స్. అయితే మధ్య మధ్యలో గాసిప్స్, కంటెస్టెంట్ల ముచ్చట్లతో ఎపిసోడ్ అలా నడిచిపోయింది. అయితే మణికంఠ తన వైఫ్ గురించి చెప్తూ విష్ణుప్రియ దగ్గర మరోసారి ఎమోషనల్ అయ్యాడు. ఇలా చాలా విషయాలైతే జరిగాయి. మరి ఇక ఈరోజు ఎపిసోడ్ను పొద్దున్నే ఫుల్ ఎనర్జెటిక్గా డ్యాన్స్తో మొదలెట్టేశారు కంటెస్టెంట్. అయితే రాత్రి ఏడ్చిన హ్యాంగ్ అవుట్కి తలనొప్పి అంటూ ఓ మూల పడుకున్నాడు మణికంఠ. ఇక మన నాగపంచమి హీరో పృథ్వీ అనుకొని ఫేస్ వాష్ బ్రష్ వేసుకోగా నిఖిల్ చూసి ఆపాడు. రే నువ్వు ఇప్పుడు అదేసుకున్నావా, అది ఫేస్ వాష్ రా, అది టూత్ పేస్ట్ అనుకున్నావా అంటూ కాసేపు అందరిని నవ్వించారు. ఇక గార్డెన్ ఏరియాలో బేబక్క, శేఖర్ భాష కాసేపు కామెడీగా కరాటే ప్రాక్టీస్ అయితే చేయడం జరిగింది. ఇక రాత్రి నామినేషన్ల టైంలో విష్ణుప్రియ, మణికంఠ మధ్య చిన్న డిస్కషన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో విష్ణు, మణిబాబు కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. అయితే మరోసారి తన భార్య గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు మణికంఠ. ఈ షో నుంచి బయటికి వెళ్ళాక వైఫ్ యాక్సెప్ట్ చెయ్యదు, నా మిస్టేక్ కదా, నెగటివ్గా ఆలోచించే పర్సనాలిటీ నాది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మణికంఠ. లేదు తను అర్థం చేసుకుంటుందిలే అంటూ విష్ణుప్రియ కాసేపు సర్ది చెప్పింది. కానీ నా వల్ల వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా అంటూ మణికంఠ మళ్ళీ ట్రాప్ విప్పేశాడు. మరోవైపు నైనికతో నిఖిల్ సరదాగా మాట్లాడాడు. చెప్పు మీ అబ్బాయి పేరు చెప్పు అంటూ కాసేపు ముచ్చట పెట్టాడు. దీనికి నైనిక చాలా సిగ్గుపడింది. తర్వాత నెమ్మదిగా మనుషులతో మాట్లాడడం స్టార్ట్ చేశారు మణికంఠ. ఆల్రెడీ నువ్వు స్పేస్ తీసుకోవడం అందరూ చూసేశారు, ఇక అందరితో కలవడం చూస్తే బాగుంటుంది అంటూ మణికంఠకి సలహా ఇచ్చింది ప్రేరణ. కాసేపటికి ఆదిత్య కూడా మణికంఠ దగ్గరకొచ్చి మాట్లాడాడు. నా లోపల నీపై లవ్, కేరింగ్ తప్ప ఇంకేం లేదు, హార్ట్ ఫెల్ట్గా నీకు కనెక్ట్ అయ్యాను మణి, ఒకటి గుర్తు పెట్టుకో, పబ్లిక్ నిన్ను కాపాడతారు, అంతకంటే నేను చెప్పను అంటూ ధైర్యం చెప్పి ఆతిథ్య వెళ్ళిపోయాడు. కానీ దీనికి కూడా మణికంఠ మళ్ళీ ఏడుస్తూ ఈ రోజు నుంచి ఏడవద్దని ఫిక్స్ అయ్యా నేను అంటూ బిగ్ బాస్తో చెప్పాడు. ఇక తర్వాత అందరినీ కూర్చోబెట్టి నెక్స్ట్ ఏంటో చెప్పాడు బిగ్ బాస్. ముగ్గురు చీఫ్లు ఉన్నారు కాబట్టి వీళ్ళకి సైన్యం కూడా ఉండాలి, కనుక వీళ్ళు ముగ్గురు తన టీంలని రెడీ చేసుకుంటారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. అయితే నబీల్, శేఖర్, బేబక్కలకి బిగ్ బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. ఒక అడుగు దూరంలో చీఫ్లు అవ్వకుండా ఆగిపోయారు కాబట్టి వీళ్ళు వాళ్ళకి నచ్చిన చీఫ్ టీంలో చేరే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. దీంతో ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ముందుగా శేఖర్ భాషకి ఏ టీంలోకి వెళ్తావంటూ అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. యష్మి దగ్గర నా చిట్ట మొత్తం ఉంది, నేను ఎప్పుడు తింటా, ఎప్పుడు పడుకుంటా అన్నీ రాస్తుంది, కనుక నేను తన దగ్గరే ఉంటా, అప్పుడు నాకే మంచిది అంటూ యష్మి గ్రూప్లో చేరిపోయాడు భాష. ఇక ఓ మంచి లీడర్ అంటూ నిఖిల్ టీంలోకి బేబక్క వెళ్ళిపోయింది. తర్వాత రావడం తోడుగా బడ్డీగా వచ్చా కాబట్టి నైనికతో కంటిన్యూ అయిపోతా అంటూ నబిల్ తన టీంలోకి వెళ్ళాడు. అలా ముగ్గురు 3 టీంలోకి వెళ్లారు. తర్వాత మిగిలిన కంటెస్టెంట్లు కూడా టీంలో చేరేలా చీఫ్లను ఇంప్రెస్ చేయండి అంటూ బిగ్ బాస్ చెప్పారు. ఇక అంతా సెట్ అయిన తర్వాత ఒక్కొక్కరిని బిగ్ బాస్ పిలువగా వాళ్ళు తన టీంలోకి కావాలనుకునే చీఫ్ ఎంచుకో రీజన్ చెప్పి వారికి ఆహ్వానించారు. అయితే ఒకరికంటే ఎక్కువ మంది చీఫ్లు ఒక కంటెస్టెంట్ కోరుకుంటే అప్పుడు ఎవరి టీంలోకి వెళ్లాలో కంటెస్టెంట్ డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా ప్రేరణ కోసం నిఖిల్, యష్మి పోటీ పడగా యష్మి టీంకి వెళ్ళింది ప్రేరణ. తర్వాత ఆతిథ్య, సీతలను నైనిక తన టీంలోకి తీసుకుంది. ఇక మణికంఠ కోసం కేవలం నిఖిల్ మాత్రమే నిలబడ్డాడు. దీంతో తన టీంలోకి వెళ్ళాడు. అయితే విష్ణుప్రియ కోసం ఎవరు లేచి నిలబడలేకపోవడంతో చివరికి నైనిక తన టీంలోకి తీసుకుంది. అభయ్ కోసం యష్మి, నిఖిల్ పోటీ పడగా యష్మి టీంలోకి వెళ్ళాడు అభయ్. పృథ్వీ కోసం కూడా నిఖిల్, యష్మి పోటీ పడి యష్మి టీంలోకి వెళ్లేందుకు ఇష్టపడ్డాడు పృథ్వీ.
ఇక యష్మి నైనికల టీంలో 4 సభ్యులు రాగా నిఖిల్ టీంలో 2 ఉన్నారు. దీంతో చివరి కంటెస్టెంట్ అయిన సోనియాకి ఛాన్స్ లేకుండా నిఖిల్ టీంలోకి వెళ్లాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక వెళ్లే ముందు సోనియా ఓ డైలాగ్ కొట్టింది. ఈ అడవి పులిని టీంలో హ్యాండిల్ చేస్తేనే నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీలు బయటపడతాయి కనుక చేయగలడో లేదో నేను చూడాలంటూ చెప్పింది సోనియా. ఇలా మొత్తానికి నైనిక టీంలో నబిల్, ఆతిథ్య, సీత, విష్ణుప్రియ, నిఖిల్ టీంలో బేబక్క, సోనియా, మణికంఠ, యష్మి టీంలో శేఖర్ భాష, అభయ, పృథ్వీ, ప్రేరణ జాయిన్ అయ్యారన్నమాట. ఇక నిఖిల్ టీంలో తక్కువ మెంబర్స్ ఉండడం, యష్మి నైనిక టీంలో ఈక్వెల్గా ఉండడంతో ముందు యష్మి నైనిక టీంకి ఓ పోటీ పెడతామంటూ బిగ్ బాస్ ప్రకటించారు. ఆ తర్వాత నిఖిల్ దగ్గరకు వచ్చి విష్ణు మాట్లాడింది. నేను మణికంఠ కంటే వీకా, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటూ నిఖిల్ని అడిగింది. నిన్ను ఎవరైనా సెలెక్ట్ చేస్తారు కానీ మణికంఠను ఎవరు సెలెక్ట్ చెయ్యరని నాకు తెలుసు, అందుకే వాడి కోసం నిల్చున్నా అంటూ నిఖిల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు టవల్స్ అని ఒకేలా ఉండటం, తన టవల్ కూడా బ్లూ కలరే అవడంతో బై మిస్టేక్ ప్రేరణ టవల్ వాడేశారు ఆదిత్య. దీంతో చూసుకోవాలి కదా అంటూ ప్రేరణ కాస్త గొడవ పెట్టుకుంది. దీంతో బిగ్ బాస్ కొత్త టవల్ పంపాడు. ఇంకోవైపు బాత్రూంలు నీట్గా ఉంచటం లేదంటూ సోనియా, యష్మి, మణికంఠ సహా కొంతమంది మధ్య చిన్న గొడవ జరిగింది. ఇక ముందుగా నైనిక, యష్మి టీంలకి బాల్ పట్టు గోల్ కొట్టు అంటూ ఓ గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో గెలిచిన టీం నిఖిల్ టీం నుంచి ఒకరిని తమ టీంలోకి తీసుకొచ్చని పెద్ద ఫిట్టింగే పెట్టాడు. ఇక ఈ గేమ్ 2 రౌండ్లలో జరిగింది. ముందుగా నైనిక టీం నుంచి ఒకరు కూడా మొదటి రౌండ్లో గోల్ కొట్టలేకపోయారు. యష్మి టీం నుంచి మాత్రం అబ్బాయి ఒక గోల్ కొట్టాడు. ఇక 2 రౌండ్లలో కూడా నైనిక టీం గోల్ కొట్టలేకపోయింది. దీంతో 2వ రౌండ్ ఆడకుండానే యష్మి టీం విన్ అయిపోయింది. దీంతో అందరూ తెగ ఎగిరి గంతేశారు. మరి గెలిచిన యష్మి టీం నిఖిల్ టీం నుంచి ఎవరిని తీసుకున్నారో నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు తెలియాల్సింది. మరి ఈ రోజు ఎపిసోడ్ ఎంతటితో సమాప్తం. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.